అంగీకరించలేదు. అప్పుడు మరి అంగీకరించలేదు. నీకు క్వశ్చన్ అడుగుతాను. అంగీకరించకపోతే హేబెలుని చంపాలి. దేవుని మీద కోపడాలి కానీ హేబెలు మీద కోపం ఎందుకు వచ్చింది కయ్యనికి చెప్పు? ఎందుకంటే దేవుని కొట్టడానికి ఇతనికి శాత కాదు కాబట్టి ఓకే సరే, తమ్ముడు చంపేస్తే లాభం ఏమొస్తుంది? ఆయనకు ఆస్తులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. మేకలు అయినా కొన్ని మేకల్లో దొంగలు చేయవచ్చు కదా, మేకలు అయినా తీసుకెళ్ళిపోవచ్చు కదా. అక్కడ నా మెయిన్ టాపిక్ నువ్వు అర్థం చేసుకొని వచ్చినావు. నువ్వు ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నావు. నా మెయిన్ టాపిక్ ఏమిటంటే నా మెయిన్ టాపిక్ ఏంటంటే దేవునిది ఆ లక్షణాలు లేకుంటాయి. అసలు హేబెలు సావడానికి కారణము యెహోవా దేవుడే. యెహోవా దేవుని వల్లనే హేబెలు చనిపోయే. మీరేమంటుందంటే కయ్యోని వల్ల హేబెలు చనిపోయా అంటున్నారు. అది రాంగు. అంతకు ముందు ఎప్పుడు కూడా కయ్యోని చంపలేదు, అతన్ని జగడమాడుకున్నట్లు లేదు, కొట్లాడినట్లు లేదు. ఎప్పుడైతే మందిరానికి వెళ్ళొచ్చారో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళొచ్చారో మరుక్షణమే ఆయన హత్య జరిగే. ఈ రోజుల్లో కూడా చర్చిలో అయితే నువ్వేమంటున్నావు? కయ్యను మంచోడు అంతే కదా? కయ్యను మంచోడు. మందిరానికి ఎందుకు వెళ్తారు? బాగా రావాలని వెళ్తారు కదా. ఇద్దరు మందిరానికి కలిసి వెళ్ళారు. కలిసి వెళ్ళేటప్పుడు క్షేమంగానే వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు పగతో వచ్చారు. దేవుని సన్నిధి నుండి వెనకకు వచ్చేటప్పుడు పగతో వచ్చారు, ఒక కక్షతో వచ్చాడు. ఇద్దరు వెళ్ళేటప్పుడు క్షేమంగానే వెళ్ళారు, మాట్లాడుకుంటూ వెళ్ళారు, ఖుషిగానే వెళ్ళారు. కానీ వచ్చేటప్పుడు ఆయన ముఖంలో నీ ముఖం ఎందుకు చిన్నబొచ్చుకున్నావు అని అంటాడు. ఇట్లా అర్పణం తీసుకుపోయాడు. కయ్యను, దేవా నా అర్పణం నువ్వు అంగీకరించు అంటనంటే చేతేసి కొట్టేసి అన్నలాక తుణీకరించుండు. తుణీకరించి అనే మాటకేంటిది తీసి మొత్తిండు అక్కడ. ఫస్ట్ దేవుడు అంగీకరించలేదు. ఓకే, దేవుడు అంగీకరించలేదు. తర్వాత ఇక్కడ ఏమనుంది మళ్ళీ కింద 9వ ఓపెన్ చేయి. 9వ వచనంకి వెళ్ళు. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో 8 కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాను. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు? కయ్యను అడుగుగా నేను ఎరుగను. అర్థమైంది, నాకు పాయింట్ అర్థమైంది. నువ్వేం చెప్తావో నాకు అర్థమైపోయింది. ఆగు నువ్వు. చెప్పు. దేవుడు ఏమంటాడు? కయ్యన్ని నువ్వు ఎక్కడున్నావు, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు అని అంటాడు. అది అతన్ని ఏమైనా అంత జరిగినాక వస్తాడు. ఇప్పుడు ఆదము అవ్వ కూడా, అవ్వ పండు తినేటప్పుడు ఎక్కడుంటాడేమో కనబడాడు. పండు తిన్న మీదికి నువ్వెక్కడున్నావు, ఆదమా నువ్వెక్కడున్నావు, అవ్వ నువ్వెక్కడున్నావు అని అంటాడు. ఇక్కడ కూడా ఈ కయ్యన్ని చంపేటప్పుడు రాలేదు, హత్య చేసాడు. అరే ఆగురానైనా హేబెల్ని ఎందుకు చంపుతావు అంటే కూడా చేత కాదు. చంపిన తర్వాత కయ్యోను హేబెలు ఎక్కడున్నాడయ్యా అని అడుగుతున్నాడు. ఇదేమి దేవుడి లక్షణాలు? గిది ఆలోచించండి. నువ్వు పాయింట్ ఆలోచించి నిజాయితీ వైపు మనకు న్యాయం కావాలి, ధర్మం కావాలి. ఈ టాపిక్ ఇప్పుడు నువ్వు ఎంత చెప్పినా నువ్వు ఒప్పుకోవు. ఈ టాపిక్ ఇంతటితో ముగిస్తాం. ఒప్పుకోవడం కాదు. ఒక మాట నన్ను చెప్పని. నేనేమంటానంటే, నువ్వేమన్నా కయ్యను నేనేమంటానంటే, ఇక్కడ ఏమనుంది? నీ తమ్ముడేడి అంటే నాకేం తెలుసు, నేనేమైనా కాపలవన్నా అంటాడు. అంటే ఏంటి అంటే ఈయన ఫస్ట్ నుంచి ఒక నెగ్లిజెన్సీ అనమాట, ఒక రెక్లెస్ మైండ్ సెట్, రెక్లెస్ అనమాట. అంటే చంపేస్తాడు అన్ని కయ్యను. అంటే ఇక్కడ దేవుడు ఫస్ట్ నుంచి ఏమంటాడు? నువ్వు మంచి పని చేస్తే కయ్యను అతను మిక్కిలి కోపంతో వచ్చి అతని ముఖము చిన్నబుచ్చుకున్నాడు అనగా ఇక్కడ 5th లో యెహోవా కయ్యను నీ కోపం ఎలా, నీ ముఖం చిన్నబుచ్చుకున్నావేమి, నువ్వు సత్క్రియ చేసిన ఎట్లా తలనెత్తుకున్నావా
సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము నిలిచి ఉండును అంటారు. ఒక్క నిమిషం ఏంటి? ఆగనా ఆగనా నువ్వు నీ ముఖం చిన్నబొచ్చుకున్నవి ఎందుకు అంటే అన్నావు కదా అక్కడ చదివావు కదా ఇప్పుడు 10 మందిలో ఇన్సల్ట్ చేస్తే ముఖం చిన్నబొచ్చుకునకపోతే మళ్ళీ ఏం చేస్తారు? ఇన్సల్ట్ ఇప్పుడు ఓకే. ఒక మనిషి ఇన్సల్ట్ చేసిందంటే చిన్నబొచ్చుకుంటాడు, ఏం ఖుషిగా అయితలేడు. అందుకే దేవుడు అనేటతన్ని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసాడు అతని మనసుని, అతను ఖుషిగా అవును, ఇక్కడ ఉంటాడు. అక్కడ ఏం చెప్పాడు? నువ్వు మంచి పని చేస్తే నువ్వు మంచి పని చేస్తే నేను అంగీకరించనా? నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి నేను అంగీకరించలేదు అంటున్నాను. అంత మంచిగా ఎవరు చెప్తారు? ఫైనల్ నీ ఒబిడియన్ చెప్పు. నా ఒబిడియన్ ఏం చెప్పినా దేవుని ఒక మంచితనం ఉంటే ఇద్దరిని ఆశీర్వదించనుండే. దేవుని లోపల దయ గుణం కనికర గుణం కనబడదు కాబట్టి అంత మూర్ఖంగా ప్రవర్తించాడు. ఆ హత్య జరగడానికి యెహోవా దేవుడే కారణం అంటేనని నేను అంటున్నా. నా ఒబిడియంట్ నా అభిప్రాయం చెప్తున్నా. నీ అభిప్రాయం ఏంటో అది చెప్పు, అది క్లోజ్ చేద్దాము, వేరే విషయాన్ని వాడదాం. అంటే ఇప్పుడు దేవుడు మనుషులను రోబోలా చేయలేదు. ఓకే, రోబో అంటే ఏంటి? మనం రిమోట్ కంట్రోల్ మన దగ్గర ఉంటుంది, అలా ముందుకెళ్ళు వెనక్కి వెళ్ళు ఇట్రా పైకి వెళ్ళి అని కాదు. దేవుడు మనుషుల్ని స్వేచ్ఛ అంటే ఏంటి? తనకు తానుగా సొంతంగా ఆలోచించుకునే గుణము, తను మంచి చెడ్డ అనే తన ఫ్రీవిల్ అన్నమాట. అంటే స్వేచ్ఛ. ఇప్పుడు స్వేచ్ఛగా ఉండనించాలన్నమాట మనుషుల్ని. సపోజ్ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో, తిరిగే పిల్లలు ఉంటారనుకో, వాళ్ళు ఎక్కడికి వెళ్తే గమనించుకుంటూ వెనకాల వెళ్తూ ఉండి అది చేయకండ్రా, ఇది చేయకండ్రా, అలా చేయకండ్రా, ఇది చేయకండ్రా అని అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది? బాబు నువ్వు చిన్నప్పుడు నువ్వు ఎలా పెరిగావు? మేము ఎంజాయ్ చేయకూడదా? మా జీవితం కాదా, మాకు లైఫ్ కాదా అంటారు. అంటే కన్న పిల్లలు అంటారు నీకు, మాకు అంటారు అనమాట. అంటే దేవుడు ఎప్పుడు ఎవరు కంట్రోల్ చేయరు. ఆయనకి కావాల్సింది కంట్రోల్ చెయ్యడు. నువ్వు కంట్రోల్ చేస్తే అవ్వ విను ఒక నిమిషం. కంట్రోల్ చేస్తే అవ్వ పండు తిన్నప్పుడే వెంటనే వెళ్ళిపోయి అవ్వ తప్పు చేస్తున్నావు ఆపేవాడు కాదు. వాళ్ళు తప్పు చేస్తున్నారా చేయట్లేదా వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇస్తారు. అటు వెళ్ళకూడదు. ఒక నిమిషం అయిపోయింది. బాబు ఇది కత్తి ఎలా వాడాలో నేర్చుకో. కత్తిని ఎలా వాడాలో నేర్చుకో. ఇది మనుషుల్ని ఇలా పొడిస్తే చచ్చిపోతారు. కానీ అదే కానీ వెజిటబుల్ కట్ చేస్తే మంచి బాగుంటుంది. కత్తిలాగే వాడాలని అని చెప్తాం అనమాట. ఇది డేంజరు, అగ్గి డేంజరు అని చెప్తాం అనమాట. కానీ పిల్లలు ఏం చేస్తారు? కత్తితో ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు పొరపాటు చేయి కోసుకుంటారు. లేకపోతే అగ్గి ఉంది అనుకో, పిల్లలు పాపం వాళ్ళు వినరు, అగ్గి చెవి చేస్తారు. అంటే నేనేమంటానంటే ఆజ్ఞ బయట ఉంది. దేవుడు ఏం చెప్పాడు? సెంటర్ లో ఉన్న పండు తినకూడదు. ఒక నిమిషం సెంటర్ లో ఉండే పండు తినకూడదు. ఓకే అంటే దేవుడు బలవంతంగా వాళ్ళని ఆపడు. అది ఆపితే సాడిస్ట్ అంటారు. ఓకే, వెళ్ళి వెంటనే అవని పిచ్చేటి ఆ సెంట్రల్ ఎవరు తినమన్నారు అన్నారు అనుకో, దేవుడు సాడిస్ట్ అవుతాడు అనమాట. దేవుడు సాడిస్ట్ కాదు. దేవుడు మంచివాడు కాబట్టి మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. మనకు స్వేచ్ఛ ఇచ్చాడని అర్థం అంటే ఏంటి? మనకు దేవుడు మనల్ని మన రోబోలా కంట్రోల్ చేయడు. ఆయనకి ఇష్టం ఉంటుంది అనమాట. మన ఇష్టపూర్వకంగానే దేవుని వ్యతిరేకించాలి, లేకుంటే ప్రేమించాలన్నమాట. మనం వ్యతిరేకిస్తే ఆశీర్వాదం కోల్పోతాము, ప్రేమిస్తే మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. ఒక నిమిషం